ఎక్కడ చూసినా కూడా ఏఐ. మనం ఏఐ కాలంలో ఉన్న రోబోట్స్ అంటూ, టెక్నాలజీ అంటూ చాలా ఘోరంగా పైకి వెళ్తూ ఉంటుంది. ఏసై రెండో రాకడ చాలా సమీపంగా ఉందని దీని ద్వారా మనం చూడగలం. ప్రపంచంలో అత్యంత ధనవంతుడైన ఈలాన్ మస్క్ ఇతను న్యూరాలింక్ అని ఒక ఏఐ చిప్‌ని మెదడులో పెట్టేలాంటి ప్రయత్నం అతను చేశాడు. అది సక్సెస్ అయింది అని మనం న్యూస్‌లో కూడా మనం చూసాం. ఆ చిప్ ఏం చేస్తదంటే మన బ్రెయిన్‌లో ఉండి దానికి సిగ్నల్స్ పంపిస్తదంట. మనకి గూగుల్‌లో ఏం కావాలన్నా, వికీపీడియాలో ఏం కావాలన్నా మనిషి మెదడు కొంతవరకే ఆలోచిస్తే ఆ చిప్ ద్వారా మనకి అన్లిమిటెడ్‌గా మనం ఎంతైనా ఆలోచించి చాలా తెలివైన వ్యక్తులుగా మనం మారగలమని దీని ద్వారా మనం చూడగలుగుతున్నాం. నీ మనసులో ఏమనుకున్నా సరే గూగుల్‌లో ఆటోమేటిక్‌గా సెర్చ్ అయిపోతూ ఉంటుంది. నీకేమన్నా కావాలన్నా నీకంటూ తెలియనిదంటూ ఏముండదు. నీ ఫోన్ ఇలా ముందుంటే దాన్ని ఇంకా టచ్ చేయాల్సిన లేదు. నీ మెదడు ద్వారా నువ్వు ఆలోచించి లెఫ్ట్ ఎళ్ళు, రైట్ ఎళ్ళు, యూట్యూబ్ ఓపెన్ చేసిన తర్వాత ఇది సెర్చ్ చేయి. ప్రతీది ఏ టు జెడ్ నీ మనసు పెడితే ప్రతీది జరిగిపోతూ ఉంటుంది. మన ప్రకటన గ్రంథం చదివితే ఇలాంటి సూచనలు యేసయ్య రెండో రాకడ ముందు ఉంటాయని మనం చదువుతాం. చాలా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే ఈ ముద్ర అనేది, ఈ 666 ముద్ర అనేది ప్రతి ఒక్కరు వేయించుకోవాలి ఆఖరి దినంలో అనేది. మనకి భోజనం కావాలన్నా, వసతి కావాలన్నా, ఏం కావాల్సన్నా కూడా మనకి ముద్ర అంటూ ఉండాలి అనేది మనం బైబిల్లో చూస్తాం. ఇప్పుడు కూడా చూడండి, చాలా కొన్ని దేశాల్లో కూడా ఇలాంటి చిప్స్ అంటూ పెడుతూ ఉన్నారు. ఇప్పుడు డైరెక్ట్గా మెదడుగే పెడుతూ ఉన్నారు. జాగ్రత్తగా ఉండండి. యేసయ్య రెండో రాకడ చాలా సమీపంగా ఉంది. మెయిన్లీ యూత్, మీరు జాగ్రత్తగా ఉండండి.